మీరు వినబోతున్న కథ హమేషా మజాగా. రచన డాక్టర్ అమృతలత గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లాట్ఫామ్ మీదకి అప్పుడే వచ్చి ఆగింది అజంతా ఎక్స్ప్రెస్. ట్రైన్ ఇక్కడే ఆగుతుంది, మీరిక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళిపోయిన కూలీ జాడే లేదు. ఈస్రోమని దంపతులిద్దరం మా లగేజీ మేమే మోసుకుంటూ ట్రైన్ ఎక్కాం. లగేజీ అంతా సీట్ల మీద పడేసి, ఇప్పుడే వస్తాను శాంతి, సామాన్లు జాగ్రత్త అంటూ ట్రైన్ దిగి వెళ్ళిపోయారు మా శ్రీవారు. ఎక్కేవాళ్లతో దిగేవాళ్లతో కంపార్ట్మెంట్ అంతా గోలగోలగా చేపల మార్కెట్లా ఉంది. 10 నిమిషాలు గడిచాయి. లగేజీ సర్దకుండా ఈయనెక్కడికి వెళ్ళినట్టు? పుస్తకాల పిచ్చి కదా, ఏ హిగ్గిన్ బాదమ్స్లోనో దూరుంటారు. కిటికీ ఊచల గుండా ఆయన కోసం బయట కలయి చూస్తూ అనుకున్నాను, మేడం, ఈ సీట్ల మీదున్న మీ సామాన్లు తీసేస్తే నేనిక్కడ కూర్చోగలుగుతాను. మర్యాద ఉట్టిపడుతోన్న స్వరం వినిపించి వెనక్కి తిరిగాను. మెరుపు తీగలాంటి ఓ అందమైన అమ్మాయి నవ్వుతూ కనిపించింది. నాకు తెలుసు మీరెవరికోసమో బయటకు చూస్తున్నారని. కాసేపు నుంచినే ఓపిక లేదని కాదు గాని, వచ్చిపోయే వాళ్ళందరికీ తోవలో అడ్డుగా ఉన్నానని సంజాయిషీగా చెప్పింది ఆమె. ఐఎమ్ సారీ అంటూ సీట్ల మీదున్న మా సామాన్లు తీసి సీట్ల కింద సర్దబోతుంటే తను సాయం చేసి మా ఎదురు బెర్త్ కిటికీ పక్కన సీట్లో కూర్చుంది. మాటల సందర్భంలో తనది లోయర్ బెర్త్ అని తెలిసి ఉసూరుమన్నాను. 20 ఏళ్ల అమ్మాయికేమో లోయర్ బెర్త్, ఈ 65 వయసులో నాకు మధ్య బెర్త్, 70 ఏళ్ల వయసులో మా ఆయనకి పై బెర్త్. ఛ, ఏం మనుషులు! టికెట్లు ఇచ్చేటప్పుడు కనీసం వయసును కూడా దృష్టిలో పెట్టుకోరు. రైల్వే వాళ్ళని తిట్టుకున్నాను. ఈయన ఇంకా రాలేదు, ఎక్కడున్నారు? ఎదురుగా ఆ మెరుపు తీగ పక్కనున్న మిగతా 2 సీట్లు, సైడ్ బెర్త్స్ 2, మా వరుసలో కిటికీ పక్కనున్న మరో సీటు, మొత్తం 5 సీట్లు ఖాళీగానే కనిపించాయి. పర్లేదు, 5 సీట్లలో ఎవరూ లేరు అని సంతోషించేలోపు, ఇవిగో మన సీట్లు ఇక్కడున్నాయి జానకి అంటూ లోపలికొచ్చి ఆ మెరుపు తీగ పక్కనున్న సీట్లలో ఆ చివర వచ్చి కూర్చున్నాడు ఓ షావుకారు. కూడా వచ్చిన జానకి ఆ షావుకారికి మెరుపు తీగకి మధ్యలో కూర్చుంది. ఆ దంపతుల ఆకారాలు చూసి నా ఆశలు ఆవిరయ్యాయి. పై బెర్త్స్లోకి వీళ్ళేమెక్కగలరు? వీళ్లకన్నా నేనే నయం. ఇంతలో, అమ్మా, మీ వరుసలో ఆ కిటికీ పక్కనున్న సీట్ నాది చెప్పాడు అప్పుడే వచ్చిన ఓ గళ్ల చొక్కా నన్నుద్దేశించి. నేను కిటికీ పక్క నుంచి జరిగి ఆ అబ్బాయికి చోటిచ్చాను. ఇక మిగిలినవి సైడ్ బెర్త్స్. దేవుడా దేవుడా, కనీసం ఆ సైడ్ బెర్త్ అయినా ఏ కాలేజీ పిల్లలతో అయితే బావుండు. ఇంతలో ఆదరబాదరాగా 2 అబ్బాయిలు, ఓ ముళ్లపంది జుట్టు, మరో టీషర్టు వచ్చి, ఇదిగో మన సీట్లు ఇవేరా అంటూ సైడ్ బెర్త్ సీట్లలో కూర్చున్నారు. అమ్మయ్య, ఈ అబ్బాయిల్లో ఎవరిదో ఒకరిది కింద బెర్త్ అయి ఉంటుంది. కుర్రాళ్ళు కదా, బతిమాలితే కనీసం నా ఒక్కదానికైనా కింద బెర్త్ ఇచ్చి పై బెర్త్లో సర్దుకుంటారు. అంతగా అయితే మా వారు గళ్ల చొక్కాని బతిమాలుకుంటారులే అని ఆశపడ్డాను. ట్రైన్ కొంచెం ముందుకు కదిలింది. ఇంకా ఆయన రాడే? నాలో టెన్షన్. శాంతి, ఇదిగో నీకిష్టమైన భక్తి పుస్తకం అంటూ మావారు ఆయాసంగా రొప్పుతూ వచ్చి ఏ పసిపిల్లాడినో పదిలంగా మోసుకొచ్చినట్టు ఓ పుస్తకాల కట్టని తన ఒళ్ళో వేసుకుని నా పక్కన కూర్చున్నారు. అమ్మయ్యా, నా గుండె కుదుటపడింది. ట్రైన్ బయలుదేరేంతవరకు ప్లాట్ఫామ్ మీద పుస్తకాలు కొంటూ కుర్రాడికి మళ్ళీ పరుగును వచ్చి కదిలే ట్రైన్ ఎక్కడం ఈ వయసులో అవసరమా? ఏ కాలో చెయ్యో విరిగితే? కోపం వచ్చింది. రైలు స్పీడ్ అందుకుంది. మేము షిరిడీ వెళ్తున్నాం. అమ్మాయి, మీరెక్కడి దాకా? మెరుపు తీగతో మాటలు కలిపింది జానకి. నిజామాబాద్ ఆంటీ నవ్వుతూ బదులిచ్చింది ఆ అమ్మాయి. పుస్తకాలు కొనడం, అందరికీ పంచిపెట్టడం ఆయనకో సరదా. రైల్లోనే కాదు, ఇంట్లోనూ ఇదే తంతు. ఇరుగు పొరుగు వాళ్ళకి తెల్లారేది ఈయన పుస్తకాలతోనే. నాకెప్పటికీ అర్థం కాని విషయం, సరదాల పేరిట వీకెండ్స్లో హోటళ్ల కోసం 10,000 తగిలేసే జనం పుస్తకాల కోసం పట్టుమని 10 రూపాయలైనా ఖర్చు చేయకపోవడం. మానసిక ఆనందాన్ని, మనోల్లాసాన్ని, మనోవికాసాన్ని కలిగించే పుస్తకాల పట్ల
ఇసుమంతైనా ఆసక్తి చూపని మనుషుల్ని నేనెందుకో క్షమించలేను. అందుకే మా వారు ఎన్ని పుస్తకాలు కొన్నా నేను ఆక్షేపించను. ముఖ్యంగా పుస్తకాల్ని ప్రేమించే మనుషులంటే నాకు వల్లమాలిన అభిమానం. ఆలోచిస్తున్నాను. ఇదిగో అమ్మా మీ పుస్తకాలు అంటూ తన పుస్తకాల కట్టలోంచి కొన్ని పుస్తకాలను ఆ అమ్మాయికి అందించారు మావారు. ఆ మెరుపు తీగ మాట తీరు, మర్యాద, మన్నన నాకు బాగా నచ్చాయి. కానీ ఆ పిల్ల కూడా అందరిలాగే మా వారి పుస్తకాలు తీసుకోవడం నాకు నచ్చలేదు. నా భావాలు పసిగట్టిన వాడిలా హిగ్గిన్ బాదమ్స్లో నేను పుస్తకాలు కొంటుంటే ఈ అమ్మాయి అక్కడికొచ్చింది శాంతి. ఆ రష్లో ఆమె కొనుక్కోలేకపోయింది. దానికి తోడు ఇదిగో నీ పక్కన కూర్చున్నాడే ఆ గళ్ళ చొక్కా కుర్రాడు ఆమె వెన్నంటే వచ్చి మీకేం పుస్తకాలు కావాలి మేడం అంటూ బాగా సతాయించాడు. ఆ అమ్మాయిది మన కోచేనని తెలిసి నేను తెస్తా నువ్వెళ్ళమ్మా అని చెప్పి పంపించాను అంటూ నాకు మాత్రమే వినిపించేలా చెప్పారు మా వారు. ఆ అమ్మాయి పుస్తకాన్ని చదవడంలో మునిగిపోయింది. నేను కదిలే రైల్లో పుస్తకాలు చదవలేను. అందుకే సైలెంట్గా అందరినీ గమనిస్తున్నాను. సైడ్ బెర్త్స్లో ఉన్న అబ్బాయిలిద్దరూ ఆ అమ్మాయిని ఓరకంట చూస్తూనే ఉన్నారు. ఆడవాళ్లకే మోహం కలిగించే అందం ఆమెది. పాపం మగాళ్ళు, అందున కుర్రాళ్ళు. కేవలం చూపులే కదా, చూడని ఏం పోయింది. నవ్వుకున్నాను. మీ పుస్తకం చూసిస్తాను, ఒకసారి ఇస్తారా ప్లీజ్ అడిగాడు నా పక్కనున్న గళ్ళ చొక్కా కుర్రాడు. వాళ్లలో ఒక్కరి చేతుల్లోనూ పుస్తకాలు లేవు. ఏ పుస్తకాన్నివ్వాలా అని మావారు తలెత్తి చూశారు. కానీ ఆ కుర్రాడు అడిగింది మావారిని కాదు. చేతిలోని పుస్తకం మూసి కిటికీలోంచి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తోన్న ఆ అమ్మాయిని. ఆ అబ్బాయి వాలకం చూస్తే ఏదో మిష మీద ఆ అమ్మాయితో మాటలు కలపాలని చూస్తున్నట్లు అనిపించింది. మొహమాట పడుతూనే ఆ పుస్తకాన్నిచ్చిందామె. ఓ 5 నిమిషాలు ఆ పుస్తకాన్ని అటూ ఇటూ తిరగేసి రియల్లీ యు ఆర్ గ్రేట్ మాటలు కలిపాడు గళ్ళచొక్క తన ఎదురుగా కూర్చున్న మెరుపు తీగతో. ఆ అమ్మాయి భ్రుకుటి ముడివడింది. వావ్, ఎన్ని పుస్తకాలు కొన్నారండి? ఎంతైనా మీలాంటి పుస్తకాల పురుగులే కదా పత్రికా రంగానికి మహారాజ పోషకులు. మాలాంటి వాళ్ళం ఏదో తేరగా దొరికితే చదవాలనుకుంటాం తప్ప పుస్తకాలు కొనడానికి పైసా విదిల్చం. సంభాషణ పట్ల మెరుపు తీగ ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. అయినా గళ్ళచొక్క ఆమెను వదిలిపెట్టడం లేదు. మీలాంటి వాళ్ళని ఆ పత్రికాధిపతులు, ప్రచురణకర్తలు ఘనంగా సత్కరిస్తే తప్ప రీడర్షిప్ పెరగదు కదా అంకుల్ పలకరించాడు గళ్ళచొక్క మా వారిని. ఆయన నవ్వి ఊరుకున్నారు. పోనీ మీ పేరైనా తెలుసుకోవచ్చా? పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ అమ్మాయితో మాటలు పొడిగిస్తూనే ఉన్నాడు. సైడ్ బెర్త్లో కూర్చున్న టీషర్ట్, ముళ్లపంది జుట్టు కుర్రాళ్ళు చెవులు రిక్కించారు. పుస్తకాల పురుగు టకీమని బదులిచ్చింది మెరుపు తీగ. పర్లేదు, పిరిగ్గొడ్డు కాదు, గడుసుపిండమే. ఆడపిల్లలంటే అది అలా ఉండాలి. మనసులోనే మెచ్చుకున్నాను ఆ అమ్మాయిని. అమ్మయ్య, నోరు విప్పింద్రోయ్ కిసుక్కుమన్నాడు సైడ్ బెర్త్లో కూర్చున్న టీషర్ట్. అవునరా వంత పాడాడు ముళ్లపంది జుట్టు. కొంతమంది అమ్మాయిలంతే బ్రదర్స్, మాట్లాడితేనే మైలపడిపోయినట్టు బెగదీసి కూర్చుంటారు అన్నాడు గళ్ళచొక్క. మిస్, ఇంతకీ మీ సొంతూరు నిజామాబాదేనా? మీకెందుకు అన్నట్లుగా చిరాగ్గా ముఖం పెట్టింది ఆమె. అది కాదండి, మా బంధువుల ఇంట్లో ఎక్కడో మిమ్మల్ని చూసినట్టుగా ఉంటేనూ నసిగాడు. ఆమె మాట్లాడలేదు. నేను నిజామాబాద్లోనే దిగుతాను. స్టేషన్కి మా కారు వస్తుంది. మన ట్రైన్ గంట లేట్ అంటున్నారు. మనం నిజామాబాద్ చేరేసరికి ఎంత లేదన్నా రాత్రి 10 అవుతుంది. మీరుండేది ఏ స్ట్రీట్లోనో చెప్తే మిమ్మల్ని ఇంటి దాకా దిగబెడతాను చెప్తున్నాడు గళ్ళచొక్క. ఇహ లాభం లేదు. వీడు లిమిట్స్ ఎక్సీడ్ అవుతున్నాడు. వీడి నుండి ఈ అమ్మాయిని ఎలాగైనా రక్షించాలి. నీకా శ్రమ అక్కర్లేదు బాబూ. ఆ అమ్మాయి ఎవరో కాదు, మా దూరపు బంధువులు. వాళ్ళ నాన్నగారు వస్తానన్నారు స్టేషన్కి. అడ్డుపుల్ల వేశాను. గళ్ళచొక్క ఒక్క క్షణం నా వైపు చిత్రంగా చూసి ఎందుకో తనలో తానే నవ్వుకున్నాడు. కానీ గళ్ళచొక్కాకి తను కనిపించకుండా ఓ పుస్తకం అడ్డు పెట్టుకుని అచ్చు మహానటి సావిత్రిలా ఓ పెదవి విరుపుతో నాకు థ్యాంక్స్ చెప్పి లేచి రెస్ట్ రూమ్స్ వైపు నడిచింది ఆ మెరుపుతీగ. మనం కూడా అలా వెళ్ళొద్దాం పదరా లేచాడు టీషర్ట్. ఫాలో అయ్యాడు ముళ్లపంది జుట్టు.
వెళుతోన్న మెరుపు తీగని ఓసారి తేరిపారు చూసి, ఆ అమ్మాయి ఎవరో గాని కుందనపు బొమ్మలా ఉంది కదండి. మన పెద్దోడికి ఇలాంటి అమ్మాయి దొరికితే బావుండు. జానకి భర్తతో మాట్లాడుతూనే, ఆ అమ్మాయి మీ దూరపు బంధువులు అన్నారు కదా, ఏం చదువుతుందేమిటి అడిగింది నన్ను. నా సమాధానం ఆశించకుండానే మళ్ళీ మొదలెట్టింది. అందం, చదువు అన్నీ ఉన్న ఆడపిల్ల దొరకాలంటే ఎలా చెప్పండి? ఏంటో మావాడు ఎవరిని చూసినా ఏదో వంక దాటేస్తున్నాడు. ఇప్పటికే 30 నిండాయి. అసలు నేను ఈ జన్మలో వాడి పెళ్లి చూస్తానో లేదో. జానకి మాటల్లో దిగులు తొంగి చూస్తోంది. ఏదో పనున్నట్టు లేచి వెళ్ళబోతూ, మీ వాడి కోసం పేరైనవుతాను. ఆ అమ్మాయిని ఒప్పించమంటారా ఆంటీ అడిగాడు గళ్ళచొక్క. జానకి కళ్ళలో దిగులు మాయమైంది అంతలోనే. కానీ ఏ కులమో ఏమో. మరో దిగులు మొదలైంది ఆమెకి. గతుక్కుమన్నాను. ఈ కులాల గొడవేమిట్రా దేవుడా, ఇప్పుడు ఆవిడ మా కులం అడుగుతుందేమో. అయినా కులం ఏదైతేనేం, ఆ అమ్మాయి బంగారపు బొమ్మలా ఉంది. మావాడు కాదనడు. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది, అడుగు తండ్రి. ఆ అమ్మాయి ఒప్పుకుంటే అదే 10,000 అడిగింది జానకి మరింత ఆశగా. సర్లే అమ్మా అంటూ జేబులోంచి సెల్ఫోన్ తీసి ఎవరికో డైల్ చేసి, మా ట్రైన్ 1:30 లేట్ అంటున్నారు, మా కోసం చూడకుండా నువ్వు భోంచేసి పడుకోమ్మా అంటూ మెరుపు తీగ, ముళ్లపంది జుట్టు, టీషర్టు కుర్రాళ్ళు వెళ్ళిన వైపు నడిచాడు గళ్ళచొక్క. ఆ మెరుపు తీగని ఆ ముగ్గురు కలిసి ఏం సతాయిస్తారో అనిపించి, మీరు వెళ్ళండి అంటూ పక్కనున్న మా వారి చెయ్యి గిల్లాను. మా వారు లేచేలోపు ఆ అమ్మాయి తిరిగి రావడం చూసి అమ్మయ్యా అనుకున్నాను. కాసేపటికి గళ్ళచొక్కా వచ్చి కూర్చుంటూ, మేడం మీరేమనుకోనంటే చిన్న మనవి అడిగాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి బదులివ్వలేదు. ఏం లేదు, మీ పక్కన కూర్చున్న ఆంటీకి మీరు బాగా నచ్చారట. వాళ్ళ అబ్బాయి మెరుపు తీగ కొరకొరా చూసింది. మెడిసిన్ చదువుతున్నాడట, కట్నం తీసుకోరట, బాగా ఉన్నవాళ్లట. నాకు అరికాలమంట నెత్తికెక్కింది. ఆ మెరుపు తీగ అంత కూల్గా ఉండడం నాకెందుకో నచ్చట్లేదు. పైగా 10 కిలోల బంగారం కూడా పెడతారట. మిస్టర్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది మెరుపు తీగ. నా మనస్సు శాంతించింది. నిజామాబాద్లో ట్రైన్ ఆగింది. మెరుపు తీగ తన సీటు కిందన్న సామాన్లు తీసుకుని ట్రైన్ దిగడానికి లేచి నిల్చుంది. నా వైపు తిరిగి, ఆంటీ బాయ్ అంటూ ట్రైన్ దిగింది. గళ్ళచొక్కా మెరుపు తీగను ఉద్దేశించి, మేడం మర్చిపోకండి, మీ ఆంటీ వాళ్ళ కారు రాకపోతే బయట పార్కింగ్లో నా కారుంది, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటూ ఆమెని అనుసరించాడు. అమ్మాయి, ఇదిగో నా సెల్ ఫోన్ నెంబర్, అవసరమైతే ఫోన్ చెయ్యి అంటూ ఆమె చేతిలో ఓ స్లిప్ పెట్టాను. థ్యాంక్ యూ ఆంటీ, సీ యూ, బాయ్ అంటూ ట్రైన్ దిగింది మెరుపు తీగ. ఇంకెవరూ ఇక్కడ ఎక్కకపోతే బావుండు, హాయిగా పడుకోవడానికి బెర్త్ దొరుకుతుంది అనుకున్నాను. కానీ గళ్ళచొక్కా ఖాళీ చేసిన సీట్లో ఓ నల్ల కళ్ళద్దాల కుర్రాడు, మెరుపు తీగ ఖాళీ చేసిన సీట్లో మరో అమ్మాయి, బహుశా ఆ కుర్రాడి కుర్రది కాబోలు, కూర్చున్నారు. ఒరేయ్ అటు చూడరా అంటూ ముళ్లపంది జుట్టు ప్లాట్ఫామ్ వైపు చూపించాడు టీషర్ట్కి. ఏమిటబ్బా అని నేను అటువైపు చూశాను. మెరుపు తీగ నడుం చుట్టూ చెయ్యేసి ఆమె చెవిలో ఏదో చెప్తున్నాడు గళ్ళచొక్క. ఆమె నవ్వుతూ వింటూ అతనితో పాటు నడిచెళ్తోంది. చూడండి, ఆ అమ్మాయిని వాడెలా బుట్టలో వేసుకున్నాడో చెప్పాను మా వారికి ఆ దృశ్యాన్ని చూపిస్తూ దిగులుగా. బుట్టలో పడింది ఆ అమ్మాయి కాదు మేడం, మీరే అన్నాడు ఆ నల్ల కళ్ళద్దాల కుర్రాడు నవ్వుతూ. నేను అయోమయంగా చూస్తుంటే, ఇందాక ట్రైన్ దిగిపోయిన జంట గురించా మేడం మీ బాధ? వాడు నా ఫ్రెండ్, వాడెప్పుడూ అంతే, ఉత్త అల్లరోడు. బయటకొస్తే చాలు ఎవరినో ఒకరిని ఆట పట్టిస్తుంటాడు. పైగా అవి రొటీన్కి భిన్నంగా కొత్తగా ఉండాలని ఆశిస్తాడు. అందులో ఫన్ ఉండాలని చూస్తాడు. అతని మాటలకు అడ్డొస్తూ, ఒక్క మాట చెప్పనా ఆంటీ, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, మా పక్కింటి వాళ్లే. ఆట పట్టించడంలో ఇద్దరూ సమవుజ్జీలే. ఈరోజు వాళ్ళ మ్యారేజ్ డే. పొద్దున్న హైదరాబాద్ వెళ్ళి ఇదిగో మీతో పాటు ఈ ట్రైన్లో రిటర్న్ అయ్యారు చెప్పింది ఆ కుర్రాడి కుర్రది. నేను తెల్లబోయాను. వార్ని, మా వారిలో సంభ్రమాశ్చర్యాలు. ఛ, నాకిదేం బాగాలేదు
అన్నాను మావారికి మాత్రమే వినిపించేలా. అదేమిటి? ఆశ్చర్యంగా చూశారు మావారు. ఫన్ కోసం కదా ఆమె తన భర్తతో చేతులు కలిపింది. అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ మనకి తటస్థపడి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అన్న విషయం చెప్పాడు కాబట్టి సరిపోయింది. కానీ అది తెలియని వాళ్ళు ఆ అమ్మాయి పరాయి వాళ్లతో అలా వెళ్ళిపోయిందేమిటా అని అపార్థం చేసుకోరా అన్నాను బాధగా. మరీ అంత సున్నితంగా ఆలోచించకు శాంతి. ఆ అబ్బాయిని చూస్తే ముచ్చటేస్తోంది నాకు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సరదాగా, సరికొత్తగా, జీవితం మళ్ళీ అప్పుడే మొదలైందేమో అన్నంత ఇష్టంగా, ఖుషీగా, మజాగా మలుచుకుంటున్నాడు. నిజానికి మగాళ్లంతా ఆ అబ్బాయిలా ఉంటే భార్యలందరూ ఎంతో సుఖపడతారు. ఐ అడ్మైర్ హిస్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైనింగ్ హిస్ వైఫ్ అన్నారు మావారు. ఆహా, అలాగా? మరి మీ సంగతేమిటి? ఎప్పుడు చూసినా మౌన మునీంద్రుళ్ళ ఓ మాట ముచ్చట లేకుండా ఏదో లోకంలో ఉన్నట్టుంటారే అన్నాను ఉడికిస్తూ. మరి నువ్వేం చేస్తున్నట్లో? నేను పుస్తకాల్లో తలదూర్చి విశ్వామిత్రులా తపస్సు చేస్తుంటే నువ్వు అలాగే చూస్తూ ఎందుకు కూర్చుంటావు? మేనకల భంగం కలిగించొచ్చు కదా అన్నారు రెచ్చగొడుతూ. నా దృష్టి మా వారి బట్టతలపై పడింది. తలలు బోడులైనా తలపులు బోడులా గుర్తొచ్చి నవ్వొచ్చింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.